Hey guys, welcome to my channel. ఈ రోజు రెసిపీ స్పెషల్ అండ్ హెల్దీ వర్షన్ ఆఫ్ నాన్. అండ్ నాన్తో పాటు ది బెస్ట్ కాంబినేషన్ చోలే కర్రీ. ఈ కాంబినేషన్ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. సో మరి అవే నాన్స్ మన ఇంట్లోనే హెల్దీగా సాఫ్ట్గా ఎక్కువ మీద యూజ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. సో మరి కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో ఇప్పుడు నాన్స్ కోసం 3 cups వీట్ ఫ్లవర్ అండ్ 1 cup మైదా. ఇది కంప్లీట్ మైదా నేను తీసుకోవట్లేదు. వీట్ ఫ్లవర్ 75% అయితే 25% మైదా. సో ఇది ఫస్ట్ మిక్స్ చేసేసుకొని బాగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, జస్ట్ 1 teaspoon, మనకు చప్పదనం పోవడానికి అంతే. కొద్దిగా సాల్ట్ అండ్ లిటిల్ షుగర్, కొంచెం షుగర్ వేసుకోండి. మనకి నాన్స్లో ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా, లైట్గా అది వస్తుంది. అండ్ అ పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఇలా, ఆర్ సోడా ఉంటే సోడా, అండ్ కొద్దిగా ఘీ, లిక్విడ్ ఘీ. దీనికి రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, ఆయిల్ కన్నా ఘీయే బాగుంటుంది. సో ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ, వాటర్ అంతా ఒకేసారి వేయొద్దు, కొద్ది వాటర్ వేస్తూ కలిపేసుకుందాం. డౌలా తయారు చేసుకుందాం. చూడండి, ఇది ఇప్పుడు ఇలా స్మూత్ డౌలా అయిపోయింది కదా. మనము పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి నాన్స్ అంత బాగా వస్తాయి. కొద్దిగా ఘీ తీసుకొని జస్ట్ ఇలా అద్దేసి కవర్ చేసేసి ఒక 1/2 hour ఉంచేద్దాం. ఇలా 1/2 hour మూత పెట్టేసి ఇలా ఉంచేద్దాం. సో ఇప్పుడు 1/2 hour అయిపోయింది. పిండి చూద్దాం. సో సాఫ్ట్గా వచ్చింది కదా. ఒకసారి కలుపుకొని ఈ సైజ్ బాల్స్ ఇలా చేసేసుకుందాం అన్నీ. ఇలా బాల్స్లో చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఒక గిన్నెలో ఘీ తీసుకొని కొద్దిగా ఇలా పాముకోండి. ఫస్ట్ ఘీ, స్టఫింగ్ చేస్తాం కదా, ఇలా ఘీ కొద్దిగా అప్లై చేసి, ఇది ఎలా మనం స్టఫింగ్ చేసినప్పుడు ఎలా చేస్తాం సేమ్ అలా చేయాలి. అన్ని వైపుల నుంచి ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని, దెన్ అగైన్ మళ్ళీ పిండి ఒక్కసారి వేసుకొని, మరీ పెద్దగా పామొద్దు ఇవి. సైడ్స్ నుంచి పాముకుంటూ వచ్చామంటే ఈవెన్గా వస్తుంది 4 వైపులా. అదే అంతే, ఇలా పామేసాం కదా. నేను ఇప్పుడు దీనిపైన కొద్దిగా కలోంజీ తీసుకుంటున్నాను. సో కలోంజీ అంటే నల్ల జీరా అనుకుంటా, తెలుగులో కలోంజీ అంటారు, హిందీలో. ఇలా వేసుకొని ఇంకొకసారి ఇలా చేశారంటే అది స్టిక్ అయిపోతుంది రోటీకి. మీరు కావాలంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, గార్లిక్ నాన్ కావాలంటే గార్లిక్ అయినా వేసుకోవచ్చు. సో తవా వేడైపోయింది కదా. ఒకవైపు కాలినాక పైనుంచి కొద్దిగా ఘీ అప్లై చేద్దాం. చూడండి ఎంత బాగా పొంగుతాయో, చాలా బాగా పొంగుతాయి, చాలా బాగా పొంగుతాయి. సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇటువైపు కూడా ఘీ కొద్దిగా అప్లై చేసి, చూసారా ఎంత బాగా పొంగాయో. ఇలా పొంగుతాయి. సో ఇప్పుడు ఇలా టిష్యూ పేపర్ మీద ఇలా తీసేసుకొని, సో నాన్ ఈజ్ రెడీ. ఇది మీకు ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే చూడండి, అంత సాఫ్ట్గా ఉంటాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. దిస్ ఈజ్ నాట్ ప్యూర్ వర్షన్ ఆఫ్ నాన్, ఎందుకంటే నాన్ మనకి ప్యూర్గా మైదాతో చేస్తారు కదా.
సో ఇది మైదా కాకుండా 75% వీట్ ఫ్లవర్ ఉంది అండ్ 25% మైదా. సో దిస్ ఈస్ ద హెల్దీ వర్షన్ ఆఫ్ నాన్ అనమాట. మనం ఇలా చక్కగా హెల్దీగా మంచిగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చోలే మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే మనకు ఒక 8 అవర్స్లో బాగా నానిపోతుంది. అండ్ కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసి ఇలా ఉంచేద్దాము. చూడండి, ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయినట్టు బాయిల్ చేసుకుందాం. వాటరు అండ్ ఈ చోలే ఈ రెండు వేరు వేరు చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ మనం మరీ నీరుగా అయిపోతుంది, ముద్దగా కావాలి కదా కర్రీ. సో ఇది ఇలా వేరు చేసుకుని ఫస్ట్ చోలే వేసి తర్వాత ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. సో ఈ వాటర్ని కర్రీలో యూజ్ చేద్దాము, పడేయవద్దు. సో ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 3 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క ఒక 3, 2 ఇలాచీ, క్లోవ్స్ ఒక 4. ఎందుకంటే నేను ఇక్కడ 250 గ్రామ్సే చేస్తున్నాను, అప్రాక్సిమేట్లీ ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు అండ్ లిటిల్ జీలకర్ర వేసి ఇవి వేగిన తర్వాత 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారంటే ముద్దగా వస్తుంది కర్రీ. కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ మనకి తొందరగా కుక్ అవుతాయి. సో ఇలా కలిపేసుకుని కొంచెం దగ్గరగా రెడ్ కలర్గా ఫ్రై అయ్యేంత వరకు వదిలేద్దాం. చూడండి, ఇలా దగ్గరగా వేగిపోయి కదా. జింజర్ గార్లిక్ పేస్ట్ దంచాను ఇప్పుడే. పచ్చి స్మెల్ పోయేంత వరకు జస్ట్ 1 or 2 minutes ఇలా కలుపుకుందాం, సరిపోతుంది. సో ఫ్రై అయిపోయింది కదా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. సో ఇప్పుడు ఫైన్లీ చాప్డ్ 1 టొమాటో తీసుకున్నాను. ఇక్కడ చిన్న టొమాటో ఒకటి సరిపోతుంది. ఇది కాసేపు సిమ్లో ఇలా వదిలేయండి, దగ్గరగా అవుతుంది. టొమాటో నుంచి వాటర్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా, సో కొంచెం దగ్గరగా అవుతుంది. సిమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేద్దాం కాసేపు. చూడండి, ఇలా దగ్గరగా అయిపోయింది కదా. సో ఇప్పుడు కొద్దిగా పసుపు, లిటిల్ చిల్లీ పౌడర్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. కారం కొద్దిగా ఎక్కువ కావాలన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు యాడ్ చేయట్లేదు, ఉప్పు ఆల్రెడీ నేను అందులో వేసాను కదా, సో అందుకే ఉప్పు యాడ్ చేయట్లేదు. అండ్ జీరా అండ్ ధనియా పౌడర్ 1 టీస్పూన్ అంతే. చోలే మనకి తక్కువ కదా, 250 గ్రామ్సే, అందుకనే. సో జీలకర్ర అండ్ ధనియాల పొడి 1:2 వేరువేరుగా గ్రైండ్ చేసి మిక్స్ చేసి ఉంచేసాను అనమాట. 1:2 అంటే 2 cups ధనియా పౌడర్ అయితే 1 cup జీరా పౌడర్. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కర్డ్ యాడ్ చేసుకుందాం. కర్డ్ విల్ ఆల్వేస్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంగ్రీడియంట్స్ అన్నిటికి బ్యాలెన్స్ చేస్తుంది అండ్ ఆ సవర్నెస్ అనేది కొద్దిగా మనకి ఇస్తుంది. కాబట్టి చోలే ఎప్పుడు చేసినా కర్డ్ కొద్దిగా యాడ్ చేశారనుకోండి, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫ్లేవర్. కర్డ్ ఎప్పుడు వేసినా సిమ్లో పెట్టి వేసుకోండి, హైలో పెట్టి వేయొద్దు. ఎందుకంటే హైలో పెట్టి వేసారంటే విరిగిపోతుంది. కాబట్టి సిమ్లో కంప్లీట్గా సిమ్ చేసిన తర్వాత వేసాక అప్పుడు మిక్స్ చేసుకున్నాక బాగా అప్పుడు హై ఫ్లేమ్ చేసుకోండి. అండ్ నేను కొద్దిగా ఇందులో ఈ చోలే వాటరే కొద్దిగా యాడ్ చేస్తున్నా, లిటిల్, నాట్ మచ్. చూడండి, గ్రేవీ ఇలా థిక్గా వచ్చింది కదా. నాన్స్లోకి ఈరోజు చేస్తున్నాను. సో నాన్స్లోకి, రోటీలోకి కొంచెం ఇలా థిక్గా ఉంటేనే కర్రీ బాగుంటుంది. రైస్లో కంటే మీరు పలుచగా చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి, కవర్ చేసేసి లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైమ్. వావ్, ఆయిల్ అంతా తేలింది కదా మనకి పైకి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. థిక్ గ్రేవీ బాగా వచ్చింది. వాటర్ అంతా తీసేసి ఉంచాం కదా, ఈ చోలే యాడ్ చేసేసుకుందాం. సో చోలే మీరు వీక్లీ వన్స్ అలా ఎప్పుడైనా తిన్నారంటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్ కదా. మజల్ బిల్డింగ్కి, పిల్లలు ఉండే ఇంట్లో అయితే కంపల్సరీగా వాళ్ళకి గ్రోయింగ్ స్టేజ్లో ఇవ్వాలి చోలే ఆర్ చిక్ పీస్, రాజ్మా. సో ఇది ఇప్పుడు కాసేపు ఇలా ఫ్రై చేసాం కదా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఎంత వాటర్ కావాలంటే అంత వాటరు. ఇది నేను చోలే ఈ వాటరే యాడ్ చేస్తున్నాను, చనా వాటరే యాడ్ చేస్తున్నాను. సో ఇలా కొద్దిగా పల్చగా చేసుకున్నా ఒక 10 minutes అలా మనం బాగా బాయిల్ చేసాం అనుకోండి, చోలేతో బాగా మర్జ్ అవుతుంది అనమాట. గ్రేవీ బాగా మర్జ్ అయ్యి దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయిన తర్వాత ఆఫ్ చేసి ఒక 1 or 2 hours
ఇంకా మీకు థిక్గా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. వావ్, చాలా బాగుంది, టేస్ట్ సూపర్గా వచ్చింది. సో ఇప్పుడు ఇందులో ఫినిషింగ్ టచ్ కసూరి మేతి కొద్దిగా ఇలాగ క్రష్ చేసి వేసారంటే ఇట్స్ లైక్, ఇది ఆప్షనల్, మరి వేయాలని కంపల్సరీ కాదు, బట్ ఒకసారి ఇలా క్రష్ చేసి వేసారంటే ఇట్స్ లైక్ సోనే పే సుహాగా అంటారు కదా హిందీలో. ఒక్కసారి వేసుకున్న వాళ్ళు 2 times వేసుకుంటారు, అంత ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అయిపోయింది కదా, ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టి వదిలేద్దాం, అంతే, సింపుల్. సో కర్రీ కూడా చూసారా, 1 hour అయిపోయింది కదా, థిక్గా ఎంత బాగా వచ్చిందో. ఈ కర్రీ అండ్ నాన్ వన్ ఆఫ్ ది సూపర్ కాంబినేషన్. సో మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు హెల్తీ వర్షన్ ఆఫ్ నాన్ ఇలా ప్రిపేర్ చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.